హలో వ్యూవర్స్, ఇండియన్ రీజనల్ రెసిపీస్కి మీ అందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చామగడ్డల వేపుడు. చామగడ్డల వేపుడు అంటే మన దగ్గర మిగిలి ఉన్న ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు మనం వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ కొంచెం కొంచెం మిగిలిపోతాయి కదా, అవన్నీ వేసి ఎట్లా వేపుడు చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. చామగడ్డలు ఇగురు పులుసు చాలా వండుకుంటారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మిగిలిపోయిన వెజిటేబుల్స్ కూడా మీకు ఇష్టం, మీ దగ్గర ఉన్నవి మీకు ఇష్టమైనవి వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కాకపోతే ఓన్లీ చామగడ్డల వేపుడు కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2-3 వెజిటేబుల్స్ యూజ్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, ఎప్పుడు మసాలాలతో తినకుండా కొంచెం బాడీకి హెల్త్ కాన్షియస్గా ఉండి మంచిగా తినాలనిపించేటప్పుడు ఇట్లా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దానికి చామగడ్డల్ని నేను ఆలుగడ్డలు కోసుకున్నట్టుగా మీకు స్కిన్ తీసి ఎట్లా కోసుకోవాలని చూపించాను. దాన్ని రైస్ వాటర్లో కానీ వెనిగర్ వాటర్లో కానీ వేసి 4-5 సార్లు కడిగితే దానికి ఉండే అది ఇచ్చింగ్ లా వస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడం వల్ల అట్లాగా గొంతు దగ్గర కూడా అదంతా పోతుంది. అట్లా కడిగి పెట్టుకోండి. ఒక కడాయిలో నూనె తీసుకొని కొంచెం తాలింపు సామాన్లు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, చిండు, తర్వాత కొంచెం నేను ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇదంతా వెరీ కామన్ అనమాట. మనం ఏ వేపుడు చేసుకోవాలనుకున్నా కూడా ఇవన్నీ వేసుకోవచ్చు. మీరు వెజిటేబుల్స్ వేరేవేమైనా యూజ్ చేస్తున్నా కూడా ఇవన్నీ కామన్ అవుతాయి. మన సౌత్ వైపు మనం పప్పులు దినుసులు కూడా వేసుకుంటారు వేపుడుకి, అవి కూడా వేసుకోవచ్చు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, నేను ఎక్కువ యూజ్ చేయను, అందుకని నేను వేయలేదు. నేను ఇక్కడ బీన్స్ నా దగ్గర మిగిలి ఉంటే ఆ బీన్స్ వేస్తున్నాను. తర్వాత బీరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేస్తున్నాను. వంకాయ ముక్కలు అంత మంచి కాంబినేషన్ అని చెప్పను. మిగతా అంతా మీరు ఆలుగడ్డలు వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. అది బాగానే ఉంటుంది. ఏ వెజిటేబుల్స్ మీ దగ్గర ఫ్రిడ్జ్లో ఉన్నా 1-2 అట్లా పడుంటే అవన్నీ వేసి ఇట్లా చేసుకోవచ్చు. మీకు ఏది వద్దనుకుంటే చామగడ్డలు మాత్రమే చేసుకోవాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఉల్లిపాయలు అవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత, వేగిన తర్వాత అందులో నేను చామగడ్డ ముక్కలు వేస్తున్నాను. కడిగినవి వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను. అది కొంచెం ఇది ఉడకడానికి, సాటే అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కంపారిటివ్లీ మనకి చామగడ్డలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి ఉడకడానికి, అందుకని ముందు అది వేసి ఒక 5 నిమిషాలు స్టీమ్లో అంటే మూత పెట్టి ఉడికిస్తున్నాను. అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను. మీరు వేసుకునే వెజిటేబుల్స్ని బట్టి కొంచెం ముందు కనుక వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీట్రూట్ కనుక అటువంటివి ఏమైనా వేస్తున్నారంటే మీరు కొంచెం ముందే వేసుకోండి, అది ఉడకడానికి టైం పడుతుంది. ఆ విధంగా అనమాట. సో నేను ఇక్కడ బీన్స్, బీరకాయ, వంకాయ ముక్కలు వేస్తున్నాను. వేసి కలిపి ఉప్పు గట్ట వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెం ఉడికిస్తున్నాను. మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది 80% అన్నప్పుడు మీరు కొంచెం ధనియాల పౌడరు వేసుకోవచ్చు. ముందే ధనియాల పౌడర్ వేస్తే అది కడాయికి అంటుకుపోతుంది కూర, వేపుడు మరి బాగోదు, కొంచెం చేదు వస్తుంది. అందుకని ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు బంద్ చేస్తామన్నప్పుడు ఆ టైంలో వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. నేనంటే హెల్త్ కాన్షియస్ కాబట్టి నేను నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఇట్లాంటివన్నీ అట్లా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. మూడ్ని బట్టి అండి. మీరు వేయకపోయినా బాగుంటుంది, మీ దగ్గర ఉంటే వేసుకుంటే కూడా బాగుంటుంది. చాలామంది ఈ టైంలో టమాటోస్ కూడా వేసుకుంటారు, అది వేసుకున్నా బాగుంటుంది. నేను ఎక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ ప్యాకెట్స్లో పెట్టేది యూజ్ చేయను. మన గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. లేకపోతే ఇంట్లో నేను చేంజ్ పెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్ ప్రిఫర్ చేస్తాను. అందుకని నేను అప్పుడప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ లేకుండా ఇటువంటి రెసిపీస్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది, మీరు చేసి చూడండి ఒకసారి. కొంచెం ఉప్పు అవన్నీ మీరు చూసుకోండి. మీకు మిర్చి గట్ట తక్కువ అనిపిస్తే గ్రీన్ చిల్లీసే వేసుకోండి. అంతే గైస్, చాలా బాగుంటుంది ఇది టేస్టీగా. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో మీకు నచ్చిందా లేదా అని. మీకు కనుక ఈ వీడియో ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.